హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐక్లాస్ వరల్డ్ అఫీషియల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు అయితే 1st తారీఖు కదండి. ఈరోజు అయితే ఇంకా శాలరీ వచ్చే రోజు కదండి. 1st తారీఖు అంటే ఇంకా మేడం గారు అయితే తొందరగానే వస్తారు. ఇంకా అందుకని చెప్పేసి వచ్చేలోపు పని అంత ఇంకా అంతేకాకుండా ఈరోజు వచ్చేసి శనివారం కదండి. ఇంకా పూజ కూడా చేసుకోవాలి కదండి. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ముందైతే అమ్మ అయితే టీ పెట్టేసి ఇచ్చేసారనమాట. ఇంకా టీ అయితే తాగేసానండి. ఇంకా త్వరగా అంట్లు కూడా తోమేస్తే కొంచెం సగం పని అయిపోయినట్టేనండి. ఇంకా మేడం వచ్చే టైం అవుతుంది కదా, మళ్ళీ పిలుస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇంకా దుప్పట్లు అవన్నీ తీసేసి మంచిగా మడతేసి ఒక పక్కన పెట్టేసాను. ఇంకా ఇల్లు తుడవాల్సిన పని ఉంది, కసువులు జమ్మాలి. నానేమో పనికి పోయే టైం అవుతుంది, అన్నం కూర చేయాలి కదండి. ఇంకా అమ్మ అయితే ముందు లేసి ఇంకా నాన్న కోసమని అన్నం కూర అవన్నీ చేద్దామని కూరగాయలు అయితే కట్ చేసి పెట్టారు. ఇంకా కల్లాపు అయితే చల్లారు కానీ ఇంకా ముగ్గేయలేదండి. చూడండి మా బుడ్డది ఎట్ట ఆడుకుంటూ ఉన్నారు. అమ్మ అయితే బయట ముగ్గేస్తున్నారనమాట. ఇంకా అమ్మ అయితే బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసి వచ్చారు. కాస్త సింపుల్గానే వేస్తారులేండి, ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుందని చిన్నగా వేస్తారనమాట ముగ్గులు. అమ్మ అయితే ముగ్గు వేయటం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అంతలోకి మేడం వచ్చారనమాట. నేనైతే పింఛన్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి అటు వెళ్ళాను అనమాట. ఇంకా అందరూ ఒకేసారి వస్తారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. మనం పనికి పోయే వాళ్ళందరూ ఉంటారు, ముందు అయితే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మనం కాస్త నిదానంగా తీసుకోవచ్చులే అని చెప్పేసి కొంచెం సేపు ఆగి ఆ తర్వాత మనుషులంతా తగ్గిపోయిన తర్వాత కొంచెం నిదానంగా తీసుకొని వస్తానన్నమాట. అందరూ ఆడ మేము పనికి పోవాలి మాకు ఏంటి ముందు అలా గొడవ పడుతూ ఉంటారండి. ఇంకా వాళ్ళ మధ్యలో మనం ఎందుకు, కాస్త నిదానంగా తీసుకుంటే పోయేదేముంది, ఇంటికాడ ఉండే వాళ్ళమే కదా. ఇంకా నేనైతే పింఛన్ తీసుకొని వచ్చేసరికి అమ్మ అన్నం కూర 2 రెడీ చేసి పెట్టేశారండి. చేయడం అయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసి తుడుచుకుంటా ఉన్నానండి ఇల్లు. అప్పటికే లేట్ అయిపోయిందండి, వచ్చేసరికి 8:30 ఆ టైం అయింది. ఇంక అందుకని చెప్పేసి గబగబా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ నెల అయితే 1st తారీఖు శనివారం వచ్చింది కాబట్టి పూజ చేసుకొని మంచిగా స్టార్ట్ చేసాము. ఈ నెల ఎట్టుంటుందో ఏమో తెలియదండి, మరి మంచిగా ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా మంచిగా చేసుకున్నానండి. ఇంకా ఇంట్లో అయితే టమాటాలు 2 బంగాళదుంపలు ఉన్నాయండి. సో ఇంకా అందుకని చెప్పేసి ఆ 2 కలిపి కర్రీ చేశారనమాట ఈ రోజుకైతే. ఇంకా పూజ అదంతా అయిపోయేసరికి అటు ఇటుగా 9 అయిందండి. రోజు ఈ టయానికల్లా భోజనం చేసేస్తాం కాబట్టి కొంచెం ఆకలి అనిపించింది. సో ఇంకా అందుకని చెప్పేసి పూజ అయిపోయింది కదా అని నేను కూడా అన్నం అయితే తినేసాను. ఇంకా కూరగాయలు తీసుకొచ్చుకుంటేనండి, లేకపోతే ఇంకా నాన్న కాటాకి వెళ్ళారు కాబట్టి సాయంత్రం పని లేకపోతే బొదుగురిపాడైనా పంపించి కూరగాయలు తెప్పించుకోవాలి. లేకపోతే ఊర్లోకి ఏదన్నా బండి వస్తుందేమో చూద్దామని చెప్పేసి ఈ మధ్య కూరగాయల బండి కూడా 2 రోజులకు ఒకసారి అలా వస్తున్నాయిలేండి. అందుకని చెప్పి ఇంకా అనుకున్న విధంగానే ఊర్లోకి అయితే కూరగాయల బండి వచ్చిందండి. ఇంకా ఏం లేవు కాబట్టి అమ్మ అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట. క్యారెట్, బీట్రూట్, దొండకాయలు, పచ్చిమిరపకాయలు తీసుకొచ్చారు, టమాటాలు కూడా. ఇంకా ఈ మధ్య ఒక వారం రోజులు ఏమవుతుందండి, నాన్నకి జ్యూస్ చేసి లేదు కదా, ఇంకా దర్శనప్పుడు తీసుకొచ్చుకుందాంలే క్యారెట్ బీట్రూట్ అనుకునేసరికి ఊర్లోకి బండి వచ్చి ఇంకా తీసుకున్నాం. ఇంకా క్యారెట్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నారండి. అవి 2 కలిపి 50 రూపాయలకి ఇచ్చారంట. అవి సగం ఇవి సగం. కావాలనుకుంటే కొంచెం క్యారెట్ కర్రీ కూడా చేసుకోవచ్చులే అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ తీసేసి మంచిగా ఫ్రిడ్జ్లోకి అయితే స్టోర్ చేసేసుకుంటున్నానండి. ఇంకా అవన్నీ అయితే మంచిగా చాట్లోకి వేసేసుకొని మొత్తం పచ్చిమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని తొడియాలు ఒలుచుకొని ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లోకి అయితే స్టోర్ చేసేసి పెట్టుకుంటే ఇంకా వీటిలో వచ్చేసి దొండకాయలు ఉన్నాయి కదండి, అవి ఇంకా దొండకాయలు అయితే ఎక్కువ రోజులు ఉండవు, పండిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మరుసటి రోజు కర్రీ కానీ పచ్చడి కానీ చేసుకోవచ్చు అని చెప్పేసి అవి అయితే పక్కన వేరేగా పెట్టామన్నమాట, పైన ఫ్రిడ్జ్లో పెట్టకుండా.
ఏవైనా కానీ కవర్లో ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు గాలి లోపల లేకుండా మొత్తం గాలి అంతా బయటకు వచ్చే విధంగా ప్రెస్ చేసేసుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకోవాలండి. లేకపోతే అదంతా పాడైపోతాయి అన్నమాట. బూజు పట్టడం, పప్పులు అయితే పురుగు పడతాయండి. ఇంకా అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు అయితే చదువుకున్నానండి. ఇంకా అంతలోకి సడన్గా బాగా హెడేక్ స్టార్ట్ అయిందనమాట. అందుకని అన్నిటికీ ట్యాబ్లెట్లు వేసుకుంటే మంచిది కాదు కదండి. కాసేపు పండుకొని లేస్తే తగ్గిపోతుందని కొంచెం సేపు అయితే పండుకొని నిద్రపోయాను. ఇంకా మధ్యాహ్నం అయితే లేచేసి ఇంకా అన్నం అయితే తిన్నాను. ఇంకా ఈరోజు అయితే కొంచెం పని అంతా పెందలాడ చేసేసుకుందామని బట్టలు అవన్నీ తీసి మంచిగా మడతలు పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా ఈరోజు జీ తెలుగులో కొత్త సినిమా వేస్తున్నారండి. మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయింది కదండి. అది అయితే ఈరోజు టీవీలో వేస్తున్నారు 6 గంటలకి. మనం ఎలాగో థియేటర్కి వెళ్ళి చూడలేం కాబట్టి టీవీలోనే కదా చూద్దామని చెప్పేసి అదంతా పనంతా అయిపోతే ఇంకా కాస్త ప్రశాంతంగా కూర్చొని సినిమా చూడొచ్చు. అందుకని మొత్తం పని అయితే కొంచెం ముందుగానే ముగించుకున్నానండి. ఈ మధ్య ఇంకా చాలా రోజులు అవుతుంది కదా దోశలు కానీ టిఫిన్ కానీ చేసుకోక. అందుకని చెప్పి కాస్త దోశ పిండి కోసమని మినపప్పు బియ్యం నానబెట్టి పెట్టాను. అవి అయితే ఇంకా ఇవి పొట్టు మినపప్పు అండి. కొంచెం కడగటానికి టైం పట్టిద్ది. ఇంకా మెల్లగా చిన్న చిన్నగా కడిగేసేసుకున్నాను. ఇంకో పక్క అయితే పొయ్యి రాజేసి నీళ్ళు కూడా పెట్టేశానండి. ఇంకా అప్పటికే టైం అయింది. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పక్కన పిండి మిక్సీ వేసుకుంటా మూవీ అయితే స్టార్ట్ అయింది. చూస్తూ ఉన్నాను అనమాట. మా అమ్మ అయితే ఈ మధ్య ఇంకా కొత్త సినిమా అంటే బాగుందని చెప్పేసి అందరూ అంటున్నారని చాలా చెప్తా ఉన్నారనమాట. ఇంకా ఇవి పాప్కార్న్ మా తమ్ముడు మొన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చాడండి. 3 ప్యాకెట్లు ఏమో. అవి ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి పాప్కార్న్ అయితే వేయించేసుకొని ఇంకా సినిమా థియేటర్లో అయితే ఎలా ఉంటుందో అలాగా సెట్ చేసేసుకున్నారండి అంతా. ఓ పక్క పాప్కార్న్ మూవీ కొత్త. ఇంకా టీవీలో కాబట్టి కొంచెం 2 సీన్లు రాగానే సుత్తి అయితే ఎక్కువ వస్తూ ఉంటుందండి. అంటే అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ. ఇంకా ఆ టైంలో అయితే అమ్మ బియ్యం కడిగి పెట్టేసి కూర అయితే చేశారు. మార్నింగ్ చేసింది టమాటా బంగాళదుంప కర్రీ కొంచెం ఉందండి. అదైతే నానేసుకొని తింటారు మాకని చెప్పేసి 4 వంకాయలు ఉంటే 2 అయితే కోసి కర్రీ అయితే చేసేసారనమాట. ఇంకా మా నాన్న అయితే వంకాయ కర్రీ తినడండి. అందుకని చెప్పేసి నాకు అమ్మకని కొంచెమే చేశారు. ఇంకా అన్నం కూర అయితే రెడీ అయిపోయినాయి. నేను కూడా ఇంకా మూవీ చూస్తూ అన్నం అయితే తినేసేసామండి. నాన్నైతే కాటాకి వెళ్ళి ఇంకా రాలేదు. రావడానికైతే కాస్త టైం పడుతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను అమ్మ అయితే ఇంకా నాన్న రాలేదు కాబట్టి అమ్మ అయితే పాలకి వెళ్ళి పాలు తీసుకొచ్చి పాలు కూడా కాగబెట్టేశారు. మా నాన్న వచ్చేసరికి ఇంకా నైట్ 9, 9:30 ఆ టైం అవుతుంది. ఇంకా ఇలా కొత్త మూవీస్ అయితే థియేటర్ల కంటే టీవీలో వేసినప్పుడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.